సార్ పద్మవ్యూహంలో సీఎం రేవంత్ చుట్టుముట్టిన సవాళ్ళు కోర్టులు పార్టీలు ఉద్యోగులు వరుసగా ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సంబంధించినంత వరకు సరే నిన్న హైకోర్టు ఒక ఐఏఎస్ అధికారిని అరెస్ట్ చేయండి అని ఒక పిలిపించింది, ఉత్తర్వు ఇచ్చింది. అసలు వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఆయన అరెస్ట్ చేయండి, చాలా తీవ్రమైన చర్య, పైగా అరెస్ట్ చేస్తే ఈ కేసు దీన్ని తగినంతగా పట్టించుకోవడం లేదు అని. ఆయన పేరు సందీప్ కుమార్ సుల్తానియా. ఈయన ఒక విచారణ సందర్భంగా ఎన్నిసార్లు చెప్పినా జరగడం లేదు, బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది, కానీ ఇన్నిసార్లు కోర్టు ధిక్కారం చేశారు కాబట్టి ఈయన అరెస్ట్ చేయండి అని. అంతకుముందు హైడ్రా రంగనాథ్ సంబంధించి చెప్పినటువంటిది కూడా ఉంది. న్యాయస్థానాల్లో సమస్య ఇది. న్యాయస్థానాలు కాకుండా కాంగ్రెస్ పార్టీలో వచ్చిన సమస్యలు, యాదాద్రి బోర్డు ఏర్పాటు మీద, లేకపోతే ఇంకొన్ని విషయాల మీద మహేష్ గౌడ్ లాంటి పిసిసి అధ్యక్షుడు కూడా బహిరంగంగా కొంత అసంతృప్తితో లేకపోతే ఇలా చేసి ఉండాలని చెప్పడం, ఇవి కూడా మనం చూసాం. భట్టి విక్రమార్క దగ్గరికి దళిత శాసనసభ్యులు వెళ్ళారని, వాళ్ళంతా కలిసి కొంత ఆలోచన చేశారని అది ఒకటి ఉంది. అధిష్టానమేమో పైకి పిలిపించి సమన్వయ కమిటీ ఏర్పాటు చేసి వ్యక్తిగతంగా నిర్ణయాలు తీసుకోకూడదు, అందరు కలిసే వెళ్ళాలని గట్టిగా చెప్పిన పరిస్థితి. అంటే న్యాయస్థానాలు తర్వాత అధిష్టానాలు కాకుండా బయట నిన్న సిపిఐ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు చాలా తీవ్రంగా చెప్పాడు, మీరు ఇలా చేస్తే కనుక మీకు గత ప్రభుత్వానికి పట్టిన గతే పడుతుంది. అంటే ఆయన వాళ్ళతో కలిసి పోటీ చేసి గెలిచిన మద్దతుదారుగా ఉన్న పార్టీ కదా సిపిఐ. కాబట్టి సిపిఐ నాయకుడు కూడా ఒక మిత్రపక్షంగా ఉన్న వాళ్ళు హెచ్చరించడం ఇదొకటి. ఇవి కాకుండా బయట రెండు ప్రధాన ఉద్యోగులు ఉపాధ్యాయులది మనం నిన్న మాట్లాడాం. ఉపాధ్యాయులు అందరం కలిసి మీరు చెప్పినట్టే ఆందోళన చేస్తామని ఉపాధ్యాయులు ఒక కార్యాచరణ కమిటీగా ఏర్పడి వాళ్ళు ప్రకటించారు. ఉద్యోగులేమో దాదాపు బగ్గుమంటున్నారు, మా మీద ఇలాంటి కామెంట్స్ చేస్తారా మీరు, కొంచెం తొందరపాటు అయింది అనే. యువతకు సంబంధించి వీళ్ళంతా క్రిమినల్ వేస్ట్ ఇంజనీరింగ్ అనడం వల్ల అది కూడా విద్యార్థుల్లో ఒక విధమైన నిరసన. కాక్రోచ్ జనతా పార్టీ ఆ స్థాయిలో కాకపోయినా ఇక్కడ కూడా రకరకాల సమావేశాలు సమ్మేళనాలు యువతను సమీకరించడం అనేది అది జరుగుతుంది. ఇది కాకుండా భూములు, వీటికి సంబంధించి రెండు అతి ముఖ్యమైన అంశాలు. ఒకటేమో 22A నిషేధిత భూములు అన్నది ఒక అస్పష్టంగా తయారై అసలు ఎవడి భూమి ఏమి, ఇది నా భూమి నాకే చెందకుండా పోతున్న పరిస్థితి అన్నది. కొంతమంది దీన్ని పెద్ద పెద్ద కంపెనీలు రియల్ ఎస్టేట్ యాంగిల్లో చూస్తే, అది కాకుండా మామూలు మనుషులు కూడా మేము రిజిస్టర్ చేసుకోలేకపోతాము, రిజిస్ట్రేషన్లు జరగట్లేదు, ఏది 22A ఏది కాదు, నిషేధిత జాబితా అన్నది ఇష్టానుసారం మార్చేయడం వల్ల ఒక తీవ్రమైన అనిశ్చిత పరిస్థితి ఏర్పడుతుంది. అది రియాలిటీ రంగంలో కానీ గృహ నిర్మాణంలో కానీ చాలా తీవ్ర ప్రభావం చూపిస్తుంది. హైడ్రా తాలూకు అంటే ఇటు హైడ్రా ఇటు 22A ఇవి రెండు కూడా తెలంగాణలో ఆర్థిక కార్యకలాపాలను, భూ వ్యాపారం అనండి, గృహ నిర్మాణం అనండి, అలాగే ఒక అనిశ్చిత పరిస్థితికి దారితీస్తున్నాయి. ఈరోజు అయితే హిందూ ఒక ఫుల్ పేజీ స్టోరీ ఈ 22A దాని మీదే ప్రకటించింది. అనిశ్చితి, అస్పష్టత, ఇది ఉద్దేశపూర్వకంగా ఈ అస్పష్టత మీరు సృష్టించారు. మొన్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా మాట్లాడారు, మనం ప్రభుత్వ భూమిని కాపాడాలి, ప్రజలకు మటుకు సమస్య రాకుండా చూడాలని. మొదటిది బాగానే ఉంది, కానీ రెండోది సమస్యలకు దారితీస్తుంది. ఇది ఆంధ్రప్రదేశ్లో ఒక రూపంలో వచ్చింది. ఆంధ్రప్రదేశ్లోనేమో మేము అసలు నిషేధ భూములు చాలా వాటికి విముక్తి కల్పిస్తూ ఉన్నారు. సో ఈ రూపంలో చిన్న చిన్న వాళ్ళ భూములన్నీ ఈ పేరులో పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్తున్నాయి ఆల్రెడీ, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే సందేహం ఒకవైపున ఉంటే, తెలంగాణలోకి వచ్చేసరికి చిన్న వ్యాపారుల దగ్గర నుంచి మామూలు చిన్న చిన్న పట్టాలేదు భూమి నాదని నమ్ముకొని ఉన్న వాళ్ళ దగ్గర నుంచి ఒక గందరగోళంలో పడిపోయారు. ఏమీ జరగడం లేదు, ఒక ప్రతిష్టంభన, తీవ్రమైన ప్రతిష్టంభన ఏర్పడింది. మీరు ఇప్పుడు ఈ సమస్యలన్నీ చూడండి, ఒక పద్మవ్యూహంలాగా ఒక డజను సమస్యలు. ఇంక ఇది కాకుండా నదీ జలాలకు సంబంధించి సాగేది, కేంద్రంతో ఉన్న సంబంధాల మీద ఉండేది, పోలీస్ శాఖలో వచ్చినటువంటి ఫిర్యాదులు. నిన్న రేవంత్ రెడ్డి కూడా ఆఖరికి ఆయన కూడా మిగతా వాళ్ళు అలా ఉంచి ఔటర్ రింగ్ రోడ్ నిర్వహణ ఏమాత్రం బాగాలేదు, ఔటర్ రింగ్ రోడ్ నిర్వహణ అస్సలు బాగాలేదు అని ఆ కాంట్రాక్టర్ మీద ఆయన చాలా తీవ్రంగా, ప్రతిష్టాత్మకమైంది కదా హైదరాబాద్కు, ఔటర్ రింగ్ రోడ్డే బాగాలేదంట. మెట్రో మొదటి దశ రెండో దశ అదేలాగో తిక్కమక్కలో పడిపోయింది. సో ఇలా చెప్తే ఊరికినే చూస్తే కూడా ఒక 10-12 సమస్యలు ఏమాత్రం పరిష్కారం కాకుండా ఈ లోపల వివాదాలు,
రాజకీయంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యలో బీజేపీ వచ్చి చేసేవి ఇవన్నీ ఇంకా వాటికి అసలు లెక్కలేదు. కాబట్టి ఒక హైలీ అన్కంఫర్టబుల్ సిచ్యువేషన్. అదే దీనికి చాలా వరకు ప్రభుత్వ నిర్ణయాల వల్ల ముందస్తుగా సమగ్రంగా చర్చించకపోవడం వల్ల వచ్చిన పరిస్థితి ఇది అనే అభిప్రాయం చాలా బలంగా ఉంది. ఎన్నికలకు ముఖ్యంగా సున్నితమైన కీలకమైన కార్పొరేషన్ ఎన్నికలకు వెళ్ళే సమయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ పరిస్థితిని కొని తెచ్చుకోవడం అనేది పాలకపక్షానికి కానీ రాష్ట్ర పురోగమనానికి కానీ ఏమాత్రం మంచిది కాదు. వీటిని ఒకటేమో ముందు పార్టీలో తర్వాత బయట అందరితో చర్చించి ఒక ప్రజాస్వామికమైన వైఖరి తీసుకోవటం, రెండోది అధికార యంత్రాంగంలో అలా పెరుగుతున్నటువంటి అసంతృప్తి, నియామకాలు ఇవన్నీ ఏకపక్షంగా జరుగుతున్నాయనే భావన నుంచి బయటికి రావడం, మూడోది పోలీస్ శాఖకు సంబంధించిన పారదర్శకతను ఎలా చేయటం. ఇప్పుడు పోలీసులు అంటారా, నిన్న కూడా కల్తీ దానికి సంబంధించి చాలా భారీది పట్టుకున్నారు, అంతకుముందు సైబర్ క్రైమ్స్ ఇట్లాంటివి పట్టుకున్నారు. కొన్ని పోలీస్ శాఖలో ఒకటో రెండో వాళ్ళు కొన్ని పనులు అటువంటివి చేస్తున్నప్పటికీ కూడా ఓవరాల్ డైరెక్షన్ అన్నది మటుకు ఒక తికమక పరిస్థితి ఏర్పడింది. అది ఆర్టీసీ విషయంలో కూడా కనిపిస్తుంది. ఏ అంశాలు అయితే గతంలో ఒక తీవ్రమైన ప్రతిష్టంభనకు తెలంగాణ రాజకీయాల్లో దారితీసాయో అక్కడికి అలాంటిది మళ్ళీ తీవ్రంగా పెరుగుతోంది. వీటికి మధ్యలో మళ్ళీ అగ్నిలో ఆజ్యం పోసినట్టుగా ఇది ఆంధ్ర తెలంగాణ సమస్యలాగా ముఖ్యంగా నదీ జలాల మీద బీఆర్ఎస్ మేకింగ్ ఇట్ ఏ బిగ్ పాయింట్. రేవంత్ రెడ్డికి గురువు చంద్రబాబు నాయుడు, ఇవన్నీ చంద్రబాబు నాయుడు చెప్తే చేస్తున్నారన్నది బీఆర్ఎస్ యొక్క ప్రధానమైన ఇదిగా ఉంది. ఒక గురువు చంద్రబాబు అంటారు, ఇంకో గురువు ఏమో నరేంద్ర మోదీ అంటారు వాళ్ళు చెప్పే ప్రకారం. ఇప్పుడు రాహుల్ గాంధీ కదా నిజానికి గురువు అయినా అది గురువు అయినా, కానీ దాని మీద కూడా ఒక రాజకీయమైన దాడి ఎదుర్కొంటున్న పరిస్థితి ముఖ్యమంత్రిది. మరి వీటికి బీఆర్ఎస్ మీద ఇంకొకరి మీద అనడం వల్ల పరిష్కారం లభించదు కదా. మరి సాంబశివరావు దగ్గర నుంచి అందరూ మాట్లాడుతున్నారంటే ఒక ప్రజాస్వామికంగా ఒక సంయమనంతో కలుపుకుపోయే ఒక వైఖరి అనుసరించాల్సిన అవసరం కనిపిస్తుంది. సార్ చేతులెత్తేసిన మోడీ యువతతో భగవద్ దౌత్యం అంతే కదా. ఇప్పుడు